దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైపోయింది. స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎంట్రీతో 2026 అసెంబ్లీ ఎన్నికల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు త్రిముఖ పోరులో విజయం ఎవరన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాజకీయం దశాబ్దాల తరబడి రెండు ప్రధాన పార్టీల మధ్యనే సాగుతూ వస్తుంది. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అధికార పీఠం. వీటి మధ్యలో అనేక పార్టీలు తమిళనాడు రాజకీయ రంగ ప్రవేశం చేసినా కూడా అవన్నీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కొన్ని సీట్లలో ప్రభావం చూపించటమో లేదంటే అన్నా డిఎంకేలోనో కూటమిలో చేరిపోవటమో జరుగుతూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎన్నికల్లో తొలిసారిగా తమిళనాడు ఓటర్లకు మరో ప్రత్యామ్నాయం కనిపించిందన్న విశ్లేషణలు గట్టిగా వినిపించాయి. అదే తలపతి విజయ్ స్థాపించిన టీవీకే. ఇన్నేళ్లు రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా సాగుతూ వచ్చిన తమిళనాడు ఎన్నికలు ఈసారి త్రిముఖ పోరుగా మారాయి. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు అడుగులు వేసిన విజయ్ డిఎంకే అన్నా డిఎంలకు తన టీవీకే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు ఈసారి ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 85.10% పోలింగ్ నమోదు కావడంతో ఈ రోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొదటిసారి బరిలోకి దిగిన తమిళ స్టార్ హీరో విజయ్ కు చెందిన పార్టీ తమిళక వెట్రి కళిగం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారబోతుందా, లేకపోతే ద్రావిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు పూర్తిగా కొత్త మలుపులు తిరగబోతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం మొత్తంగా తమిళనాడులో 234 నియోజకవర్గ స్థానాలున్నాయి. అందులో 118 ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టు లెక్క. ప్రస్తుతానికైతే డిఎంకే 42 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక ఏఐడిఎంకే 33 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక టీవీకే 41 స్థానాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే డిఎంకేకి టీవీకే మధ్య గట్టి పోరు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే 33 స్థానాల్లో మాత్రమే లీడ్ లోనే ఉంది. ఇక టీవీకే డిఎంకే ఒక్క స్థానం అటు ఇటుగా వెనుకంజలో టీవీకే ఉంటే డిఎంకే ముందుకొస్తుంది. లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే టీవీకేకి సంబంధించిన అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది కాబట్టి, కానీ టగ్ ఆఫ్ వార్ మాత్రం డిఎంకేకి టీవీకేకి మధ్య గట్టిగా జరుగుతున్నట్టయితే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరిలో చూసుకుంటే టీవీకే విజయ్ కి సంబంధించిన పార్టీ అయితే అక్కడ పుదుచ్చేరిలో కూడా వెనకంజలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చూసుకున్నట్లయితే ఒక్క చోట కూడా టీవీకే ఆధిపత్యం అయితే కనిపించలేదు. ఇక ఎన్డీఏ 22, కాంగ్రెస్ కూటమి అయితే 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే తమిళనాడులో మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నా కూడా టీవీకే ఆధిపత్యం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ లో రిజల్ట్స్ కానీ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. 2016 తమిళనాడు ఎన్నికల్లో అన్నా డిఎంకే 40% ఓట్లతో 134 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఇక డిఎంకే 32.1% ఓట్లతో 89 సీట్లు గెలుచుకుంది. మిగతా 20% ఓట్లు బీజేపీ లేదా లెఫ్ట్ పార్టీలు వంటివి తీసుకువెళ్లిపోయాయి. ఇక 2021 ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమికి 39.71% ఓట్లొస్తే డిఎంకే కూటమికి 45% ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన తమిళనాడు ఎన్నికల్లో 15 నుంచి 20% ఓట్లు అటు డిఎంకే వైపు కానీ లేదంటే అన్నా డిఎంకే వైపు కానీ పడటం లేదు. ఈ 20% ఓటర్లు మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో ఈ 20% ఓటర్లు విజయ్ టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అవే అంచనా వేశాయి. విజయ్ కు చెందిన టీవీకే పార్టీకి 10 నుంచి 24 సీట్లు రావచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసేశాయి. ఒక్క సర్వేకి సంబంధించి అంటే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రమే టీవీకేకు 98 నుంచి 120 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సినీ రంగం వదిలి రాజకీయ యావనికంపై అడుగుపెట్టిన తలపతి విజయ్ జననాయకన్గా నిలుస్తారా లేదా అన్న ప్రశ్నకు ఈ రోజు సమాధానం వస్తది.